రైట్. ఈ నెల 9న గుజరాత్ లోని వడోదరలో మహీసాగర్ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఇంకా 2 వ్యక్తుల ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు 3 రోజులుగా మహీసాగర్ వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన తర్వాత R&Bకి చెందిన 4 ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. એક બાઇક ન માનીને આખરે પાદરાયા દિવસ જોવાનો વારો આવે છે. સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક બાઇક ન માનીને આખરે પાદરાયા દિવસ જોવાનો વારો આવે છે. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గుజరాత్ లోని వడోదరలో మహాసాగర్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 9వ తేదీన బుధవారం రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలు మహీసాగర్ పైన ఉన్నటువంటి గంభీర బ్రిడ్జ్ దాదాపు 10 నుంచి 15 మీటర్ల మేర పిల్లర్ల మధ్య ఉన్నటువంటి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ బ్రిడ్జ్ పైన రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి దాదాపు 12 వాహనాలు కూడా ఆ మహీసాగర్ లో పడిపోయినటువంటి పరిస్థితి. గుజరాత్ జిల్లాలోని గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలోని పాద్రా పట్టణం సమీపంలో ఈ గంభీర విలేజ్ ఉంటుంది. గంభీర విలేజ్ కు ఆనుకొని ఈ మహీసాగర్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ గంభీర బ్రిడ్జ్ ఇటీవల కాలంలోనే కొన్ని మరమ్మతులు చేయాలి, కొంత రిపేర్లు చేయాలనేది కూడా సూచించినప్పటికీ కూడా అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి తెలుసుకున్నారనేటువంటి కూడా ప్రధాన అభియోగం తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా రోజుకి ఈ మొన్నటి నుంచి వాళ్ళ వరకు మృతుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మరో 2 ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. నదిలో పడిపోయిన వారు గల్లంతైనట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ బ్రిడ్జ్ మరమ్మతులకు సంబంధించి చేసినటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఆ తర్వాత దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ స్థానంలో నూతన బ్రిడ్జ్ నిర్మించాలనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 220 కోట్లతో అంచనాలు వేసింది. ఒక సర్వేను కూడా నిర్వహించింది. అయితే ఈ బ్రిడ్జ్ ప్రధానంగా వడోదర అదేవిధంగా ఆనంద్ జిల్లాలను కలుపుతూ కూడా ప్రధాన రహదారిగా ఉంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు ప్రస్తుతం స్తంభించిపోయే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క బ్రిడ్జ్ కొంత డ్యామేజ్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా దీనిపైన రాకపోకలు కొనసాగించవద్దు అని సూచించినప్పటికీ కూడా అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేయకపోవడం, పూర్తి స్థాయిలో కూడా రాకపోకలను స్తంభింపజేయకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా R&B శాఖకు చెందినటువంటి 4 ఇంజనీర్లను కూడా ఈ ప్రమాద ఘటనను దృష్టిలో పెట్టుకొని వారిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బ్రిడ్జ్ ను 1985లో ఈ యొక్క బ్రిడ్జ్ ను నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ కు ఈ వంతెనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 23 పిల్లర్లతో దాదాపు 900 మీటర్ల పొడవున ఈ యొక్క బ్రిడ్జ్ ను నిర్మించారు. అందులో దాదాపు 10 నుంచి 15 మీటర్ల మేర 2 పిల్లర్ల మధ్యలో ఉన్నటువంటి స్లాబ్ భాగం పూర్తి స్థాయిలో మహీసాగర్ లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయం బుధవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఈ యొక్క స్లాబ్ పొందింది. అప్పుడు కూడా వాహనాల రాకపోకలు కొనసాగుతా ఉన్నాయి. అందులో ప్రధానంగా పలు ట్రక్కులు, 2 ట్రక్కులతో పాటు 2 వ్యాన్లు, ఆటో రిక్షా ఒకటి, అదేవిధంగా కారు, మరోవైపు 2 వీలర్ వాహనం కూడా ఆ సమయంలో ఆ నదిలో పడిపోయినట్టు తెలుస్తా ఉంది. దాదాపు 12 వాహనాలు కూడా అందులో గల్లంతైనట్టు తెలుస్తా ఉంది. అందులో బైక్ పైన ఉన్నవారు
నేరుగా పెద్దగా గాయాలు కాకుండా బయటికి స్విమ్మింగ్ చేస్తూ బయటపడినటువంటి ప్రాణాలు రక్షించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. స్థానికుల సహకారంతో కూడా పలువురిని ఒడ్డుకు చేసి గాలింపు చర్యలు చేపట్టి ఒడ్డుకు చేసినటువంటి పరిస్థితి ఉంది. వారు స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మృతుల కుటుంబాలకు దాదాపు ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నష్టపరిహారానికి థ్యాంక్ యూ రాజు.